తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రీ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులు ఆందోళనకు దిగారు. కొన్ని నెలలుగా ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చాలని నిర్ణయించిందని, ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఇప్పటికే తమ పోరాటం వల్ల 5 మండలాల పరిధిలో 80 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయిందని వెల్లడించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు చెల్లించాలని కార్మికులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని శాఖలకు సంబంధించి తాత్కాలిక ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మద్యం షాపులో పనిచేసే వాళ్ళంతా రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారు. విద్యా వాలంటీర్లు కూడా అదే పరిస్థితిలో ఉంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తీసుకుంటే 5 మండలాల పరిధిలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి సంబంధించి చాలామంది ఉద్యోగులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి ఇప్పటి వరకు శాలరీస్ చాలా రోజులుగా రావట్లేదు. అనేక నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆందోళన కాస్త తీవ్ర రూపం దాల్చింది. రోజు ప్రదర్శన చేస్తున్నా, అధికారులు కోరుతున్నా సరే వీళ్ళకి ఇప్పటివరకు జీతాలకు సంబంధించి బడ్జెట్ కానీ అదేవిధంగా వీళ్ళకి కేటాయించవలసిన నిధులు కానీ ఇప్పటిదాకా రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తారు. మీరు చెప్పండి, ఎన్ని రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుంది? ముఖ్యంగా అధికారులు అడిగితే ఏం చెప్తారు సమాధానం? మేము శ్రీ సత్యసాయి డ్రింకింగ్ సప్లై వాటర్ ప్రాజెక్టులోనే 2007 నుంచి ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్నామండి. అయితే ఇదివరకు మన ముందు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా జీతాలు అయితే కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు జగన్ గారు మా మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాన్ని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పెడదామని చెప్పి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ క్యూఎండ్సీ కమిషన్లోని నివేదిక ఇమ్మని చెప్పి దాని మీద ప్రాసెస్ చేశారు. చేసిన లాస్ట్లో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని తాత్కాలికంగా పక్కన పడిపోవడం జరిగింది. ఆ పెండింగ్లో ఏంటంటే ఓవరాల్గా మా బతుకులు మారతాయేమో అనుకున్నాము. అక్కడ లాస్ట్ మినిట్లో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మొత్తం మా బతుకులు ఇదైపోయినాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో కూడా ఆ పెండింగ్ కొనసాగుతూ వస్తుంది. అయితే ఇటీవల ఏమైందంటే దీని మీద మేము ఎన్నోసార్లు నిరసన తెలియపరిచాం. మొన్న ఇటీవల 2 సార్లు కూడా ధర్నా చేసాము. ధర్నాలో కూడా ఎటువంటి స్పందన రాలేదు. మళ్ళీ ఇంకా దాన్ని మా జనాల్ని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో ఇవాళ ఇక ఏమీ తోచని పరిస్థితిలో, ఎందుకంటే మొత్తం మా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడిపోయి ఉన్నాయి. అటు కరెంటు బిల్లులు అయితేనో, ఇటు స్కూల్ పిల్లలకి ఫీజులు అయితేనో, ఇలా మొత్తం అన్నీ కూడా ఇబ్బంది పడిపోయి ఉండడంలోనే మేము ఇంకా ఇటు తోచని పరిస్థితిలో ఇవాళ రోడ్డు మీద పడి ఈ విధంగా సమ్మె చేయవలసిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ సత్యసాయి వాటర్ ఈ 5 మండలాల్లో సుమారు 80 గ్రామాల్లో గత 3 రోజులుగా వాటర్ ఆగిపోయిందండి. ఈ మెట్ట గిరిజన ప్రాంతాలు కలిపి మొత్తం కూడా 80 గ్రామాలు ఉన్నాయి. వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటారండి. ఇప్పుడు ఈ సత్యసాయి వాటర్ ఆగిపోవడం వల్ల ఇది ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో నడుస్తుందండి. ఇక్కడ ఈగారి ఆఫీస్ ఇక్కడ ఉంది, ఎస్సీ గారి ఆఫీస్ కాకినాడలో ఉంటుందండి. ఇదంతా కూడా గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి ఇస్తే బిల్లు డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ విధంగా మమ్మల్ని థర్డ్ పార్టీలో పెట్టారండి. మేము మెయిన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా కాదు, మేము కోరుకుంటే అవుట్సోర్సింగ్లో మేము కలపమని కోరుకుంటామండి. ఇప్పటికైనా సరే తమ జీతాల నిధులు వెంటనే విడుదల చేసి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మాత్రం వీళ్ళు కోరుతున్నారు. ఒకవేళ అది కూడా ప్రభుత్వం వినే పరిస్థితిలో లేకపోతే తమ ఆందోళన మాత్రం కొనసాగిస్తూ ఉంటున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్, సాక్షి న్యూస్.